అయ్యా ప్రభువా ఏమిటి మీ నామములు? నా నామం అడుగుతుంటేవా? ఉన్నాడు. నా నామము అందరినీ దేవిస్తున్నావు. ఆంజనేయుడు అనేవాడు. ఆంజనేయుడు. అవును. అచ్చా ఇంకా ఎవరన్నా కొంచెం మొత్తం తోకలు పెట్టుకొని వెళ్తాను ఒకటి. అవును ఉన్నారు. అలాగే మీరు ఆశీర్వాదండి. కిష్కిందాపురమును పరిపాలించి మహా గొప్ప అనుడు కిష్కిందాపురమును పరిపాలించిన వారి అక్షరాలను ఒకసారి గట్టి అయ్యా
నగర వెళ్ళే మహారాజు వాలి అందరూ వాళ్ళు ఎవరు మీకు పెళ్లి ఏమైంది అయిందా అయింది అచ్చా ఇంకా ఏమైనా పిల్లలు పుట్టిందా ఉండరు నాకు కుమారుడు అన్న పేరు అంగదుడు మీ భార్య పేరు తారాదేవి ఇప్పుడు అది వస్తారు మీరే గుర్తుకూడేనా వస్తారు అచ్చా ఇప్పుడు ఎదుగుతారు తీసుకునేనా రాయి కూర్చోమరల్లా నీ పేరేమిటి? నా పేరు తారాదేవి. తారాదేవి అందరు అవును. నీకు పెళ్లి అయిందా? అయింది. నీ భర్త పేరు? వాలి. వాలి. ఎవరో పుట్టిన పిల్లలు ఎన్నారు? ఒక్కలేనా? ఆపరేషన్ చేయించినావా? తన కూడా రా బాబు చెమత. అంతేనా? ఏమో చెమత తెలిసి ఏమైనా తప్పు జరగదా? నా కుమారుడు వస్తాడు చూసుకో.
మా వాళ్ళు మా ఇంటి కాడ అనుకున్నారంటే మా ఇంటి కాడ మా వాళ్ళు మా ఇంటి కాడ అయ్యా మీ యొక్క పేరు చెప్పండి. అందరూ మీ నాన్న పేరు వాలి మీ నాన్న మీ అమ్మ పేరు తారాదేవి మీ అమ్మ అదే ఉంటారు. బాబాగారు చూడుము ఆంజనేయ మహశూరులు నిర్గురు బాణహస్తులై నేరిడు వచ్చుచుండుటకు కారణము నెయ్యది హేతువో తోచదాయే మా వారిని నన్ను తుంచుడకు వారిని పంపెను ఏమి సేతు నా జాడకు వచ్చు కారణము చెయ్యన తెలిపేది వారలెవ్వరి రామచంద్ర మహారాజుకి అది చూడము వారెవరో ధనుష్పానములు రాజు మన వైపునకే వచ్చుతున్నారు. వారిని చూడగా నాకు భయం అవుతున్నది. ఎవరయ్యవారు Oh
వారెవరో మనసుగా వచ్చుతున్నారు. వారిని చూడగా నాకు భయం అవుతున్నది. బాబగారు ఎద్దులకు భయము వచ్చితేనేమి భయపడవలసిన పని అదేమి వచ్చితేనేమి భయపడవలసిన పని అదేమి భయపడవలసిన పని అదేమి వచ్చితేనేమి భయపడవలసిన పని అదేమి ఎత్తువల కులమున ఎవరే మునరించలేరు అచ్చటికే మామగారు వారు ఇదే వచ్చినారని ఎందుకు భయపడుతున్నాము? నేను ఇప్పుడే వారి వద్దకు పోయి వారి సమాచారం ఏంటో నేను తెలుసుకొని వచ్చినాను మామగారు. వారి వృత్తాంతం ఏదో తెలుసుకొని రాము. నీ రాకపోతే ఎదుటి చూస్తూ శ్రీహరిని స్మరించుకోలేను. అలాగే మామగారు మీరు అద్భుతంగా నేను ఇప్పుడే వారి సమాచారం తెలుసుకుని వచ్చేదను. మీరు ఇక్కడే ఉండిగా ఆహా ఇది ఎవరు కావచ్చు ఇప్పుడే అడిగి తెలుసుకునే రామచంద్ర మహారాజుకి గనులార మీరలెవ్వరో గనులార మీరలెవ్వరో దినకర తేగులను మీదో దేశం లేదో వినజేయుడి మీ నామము వనిదిరగద కష్టమేమి వచ్చెను మీకును గనులారా మీరెవ్వారయ్యా ఏమీ పని కలిగి
మీరు ఎవరు కావచ్చును? ఈ ఘోర అరణ్యం లోపల ఎందుకు తిరుగుతున్నారు? ఎందు నిమిత్తమై ఇందులో వచ్చినారో నాకు తెలుపుడు కదా. మీ నామధేయం ఏమిటి? మీది ఎక్కడ దేశం ఉందో చెప్పండి కదా. ఆహా, మిమ్మల్ని నేను అడిగితే నాది చెప్పంటున్నారా? అంజనీ దేవి సుతుడనే నాంజనేయ, అంజనీ దేవి సుతుడనే నాంజనేయ, నాముడను కష్టములలోను నారమయ్యా. వీరులార మీరలెవరో తెలుపరయ్యా, అడిగితే నటంతు అనుమాన పడకుడయ్యా. అయ్యలారా, నేను ఇకనైనా ఎవరో తెలపండి కదా.
అయోధ్య నగరము పరిపాలించినట్టే దశరథ మహారాజు గారి పుత్రులము మీరు మా అన్నగారు శ్రీరామచంద్రుడు నా పేరు లక్ష్మణుడు అనియాము దశరథ నందన వందనమిద దశరథ నందన రఘురామచంద్ర దయగుణ సాంద్ర పొందుగను నన్ను దీవించియు నందముగను బ్రోవరయ్యా అర్ధకులేశ రామచంద్ర నన్ను దాసునిగా చేసుకొనుడి రామా నా మీద దయను పొందండి మీరు నాకు కలిసినంత లోపల నేను చాలా ధన్యుడినైతుంది స్వామి. నన్ను మీ దాసుడిగా చేసుకుని మీ వద్ద నన్ను చేర్చుకున్నాడు స్వామి. వర్దెల్లుము వర్దెల్లుము వాయునందనా నీవు వర్దెల్లుము వర్దెల్లుము వాయునందనా నీవు వర్దెల్లుము వర్దెల్లుము వాయునందనా నీవు వర్దెల్లుము వర్దెల్లుము వాయునందనా నీవు
వర్ధిల్లుము వర్ధిల్లుము వసుమతిలోన నీవు వర్ధిల్లుము వర్ధిల్లుము వసుమతిలోన వర్ధిల్లుము వర్ధిల్లుము వాయునందన నీవు ఆంజనేయ చల్లగా వర్ధిల్లుము. స్వామి భూభారంభులు అవతరించగా వచ్చిన స్వామి మీకు ఒక విషయం నేను చెప్పవలసి ఉన్నాను స్వామి. వనజాక్షానక సంగతి వచించేదను వినుమా వనజాక్షానక సంగతి వచించేదను వినుమా వినిమమ్ముల రక్షింపుము వేడుకొందుము స్వామి వినిమమ్ముల రక్షింప వేడుకొందుము స్వామి రాఘవ రామచంద్ర భూభారంభులు తీర్చగా అవతరించిన మీకు నేను ఒక విషయం చెప్పవలసి ఉన్నాను స్వామి. చెప్పు. వానరకుల దండగడులి నాముడు రామ పవన సుతామది లోపల భయపడబోకుము నీవు పవన సుతామది లోపల భయపడబోకుము నీవు వివరమేమో నామదికి తెలియ విన్నవించుమా వివరమేమో నామదికి తెలియ విన్నవించుమా పవన సుతామది లోపల భయపడబోకుము నీవు ఆంజనేయ సంశయం చెందించకుండా వచ్చిన సంగతి ఏందో తెలుపు. అలాగే స్వామి. వానరకుల దుండకడు వాలి నాముడు రామ వానరకుల దుండకడు వాలి నాముడు రామ తన తమ్ముని ఇంటి నుండి తరిమి వేసెను రామ వానరకుల దుండకడు వాలి నాముడు రాఘవ రామచంద్ర వాలి అని వాడు మా మామయ్యకు సుగ్రీవుని ఇంటి నుంచి వెళ్ళగొట్టగా వచ్చి ఈ పర్వతములపై ఉన్నారా స్వామి. అటులైతే కల్పగురి అటులైతే కల్పగురి హరి సాక్షిగా వినుమా సదకోణ రక్షించు దయతోడు తను నిమ్ము సదకోణ రక్షించు దయతోడు తను నిమ్ము అటులైతే కల్పగురి హరి సాక్షిగా వినుమా ఆంజనేయ మీ మామయ్యకు సుగ్రీవుని తోలుకొని రమ్ము తప్పక రక్షించదను. అలాగే స్వామి మీరు అనే విధంగానే మా మామయ్యకు సుగ్రీవుని ఇక్కడికి తోలుకొని వచ్చేదాను స్వామి. మామగారు మామగారు భయము బదిలి రమ్మి భక్తితో సుగ్రీవా భయము బదిలి రమ్మి భక్తితో సుగ్రీవ వాలి వంపలేదు వరనిటకు దశరథ తరవరయులు వారయ్యా రామ లక్ష్మణులయ్యా రవికుమార్
వాలి పంపిన వారని నువ్వు చాలా భయం ఉంటుంది కదా. వారు కాలవంశంలోకి వచ్చారు. దశరథ తమ కుమారుడు రామలక్ష్మణుడు వారి వద్దకు ఇప్పుడే వేగి మన బాధలు చెప్పుకుందాం. 10 శ్రీరామచంద్ర మహారాజుకి దశరథ రామ నన్ను బ్రోవవే దశరథ రామ
స్వామి. ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు, ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు, కలిగిన వారలు ఇలలో వెలుగుడే, కలిగిన వారలు ఇలలో వెలుగుడే, సవినయముగా మీ సకల ఆపదలు, సవినయముగా మీ సకల ఆపదలు, వికలమందుకను విన్న వింటుడిగా, వికలమందుకను విన్న వింటుడిగా, ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు. ఆహా, మీరెవరు? మీకు ఎవరితో ఆపదలు కలిగాను, ఎలాంటి కష్టం కలిగాను నాకు తెలుసు. నేను సుగ్రీవుని వాడను. ఏమి ఆపదలు ఎవరితో కలిగెను, ఏమి ఆపదలు ఎవరితో కలిగెను, ఏమి ఆపదలు ఎవరితో కలిగెను, వికలమందుకను విన్న వింటుడిగా, వికలమందుకను విన్న వింటుడిగా, నిర్వహించి నీ కీర్తి అభయం, నిర్వహించి నీ కీర్తి అభయం, ప్రభయముతోడు రక్షించదను, ప్రభయముతోడు రక్షించదను, ఏమి ఆపదలు ఎవరితో కలిగెను, ఏమి ఆపదలు ఎవరితో కలిగెను. ఆ సుగ్రీవా, నీకు ఎవరితో కష్టం కలిగానో నాకు తెలుపు. రామచంద్ర, ధనవాలయు నా రాజ్యము చేకొని, ధనవాలయు నా రాజ్యము చేకొని, వినయమడిచి గ్రహణకు వెళ్ళించెను, వినయమడిచి గ్రహణకు వెళ్ళించెను, ధనదృష్టుడు నన్ను దక్కున నెప్పడు, ధనదృష్టుడు నన్ను దక్కున నెప్పడు, కొనగొట్టగనే మదముత వచ్చెను, కొనగొట్టగనే మదముత వచ్చెను, ధనవాలయు నా రాజ్యము చేకొని. మహారాఘవ, మా అన్నయ్యకు వాలి నన్ను దెబ్బలు కొట్టి పురం నుంచి వెళ్ళించాను. ధరణి రాగముడై రఘుగవాలని, ధరణి రాగముడై రఘుగవాలని, ధరణి రాగముడై రఘుగవాలని, ధరణి రాగముడై రఘుగవాలని, మరవక తుంచద మదిలో నమ్ము, మరవక తుంచద మదిలో నమ్ము, మరవక తుంచద మదిలో నమ్ము, మరవక తుంచద మదిలో నమ్ము, తలగు కల్పగురి పురమందునా, తలగు కల్పగురి పురమందునా, ఇరవై వెలసి ఈక భయమేమి, ఇరవై వెలసి ఈక భయమేమి, ధరణి రాగముడై రఘుగవాలి. సుగ్రీవా, మీ అన్నకు నీకు కోరికలు కలిగనో తెలుపుము, తర్వాత నీ మనోభిష్టం తీర్చదా. రామచంద్ర, వినవయ్య శ్రీరామ వినుమొక్కనాడును, ధనరాక్షసులు వచ్చే గ్రక్కునప్పుడు, మాయన్న అధిక కోపముతోను కూచుండబెట్టగా గుహను వినుడి, వచ్చిన రక్తంబు తక్షణమున శ్వేతవర్ణంబు కనిపించు శీఘ్రముగను, వాడు దచ్చిన రక్తంబు వరుసతోను రుదిర వర్ణంబు అని చెప్పే రూఢిగాను. అప్పుడు గుహ కట్టు ఒకటి గుండు పెట్టి
వేగమనేను కిష్కింధపురము చేరి ఒంటిని కాంగదుని యువరాజు చేసి సుగ్రీవా, మీ అన్నగారు వాలి ఈ పర్వతం నాకు రాని కారణమేమో తెలుపు. ఒకనాడు దుందుబి అనే రాక్షసుడు వచ్చి వాలితో యుద్ధం చేయగా ఆ దుందుబిని వధించి వాని శరీరమును వాలి తీసి పారవేయగా ఆ శవము మాదంగముని సన్నిధాన పడెను. అప్పుడు ఆ మునీశ్వరుడికి కోపం వచ్చి వాలి ఈ పర్వత సమీపమునకు వచ్చనేమి తలపగిలి చచ్చుగా కాని శాపం పోసగలడు. అందువలన వాలి ఇతనికి రాయాలడు స్వామి. సుగ్రీవా, నేను ఒకటి తెలిపా, నువ్వు విను. ఆత్మ అది ఏమిటో తెలుగు. సీతాదేవి కోసం ఛేదించురాగా జటాయు పక్షి ద్వారా కొంచెం సమాచారం తెలిసి నేను లంకాపురము పరిపాలించే రావణుడు కొనిపోయిందని తెలిసి నేను. మీకేమన్నా సమాచారం తెలిస్తే? రామచంద్ర, ఓ వినాయక ఏ దోషణముల చూడవయ్య, ఓ వినాయక ఏ దోషణముల చూడవయ్య, ఓ వినాయక దోషణముల చూడవయ్య, ఓ వినాయక ఏ దోషణముల చూడవయ్య, ఓ వినాయక స్వామిని ఎవ్వరగానే గగన వేసి నుండి చేరి, స్వామిని ఎవ్వరగానే గగన ముందు స్వామిని ఎవ్వరగానే గగన వేసి నుండి చేరి, స్వామిని పడవేసిన మేము దాచియుంటిమయ్య, ఓ వినాయక ఏ దోషణముల చూడవయ్య, ఓ వినాయక ఏ దోషణముల చూడవయ్య, ఓ వినాయక ఏ దోషణముల చూడవయ్య, ఓ వినాయక. రామచంద్ర, ఈ భూషణములు ఎవరివో చూడుము. ఒక స్త్రీ వీటిని ముళ్ళగట్టి మాపై పడవేసెను. సహోదర లక్ష్మణ, వెళ్ళి చూడు. అన్నయ్య రామచంద్ర, ఈ మన సీతమ్మ తల్లి అట్లా మన జనక మహారాజు పెట్టిన అదే శ్రీరామచంద్ర మహారాజుకి నా వనిత సొమ్ము సుమ్మి వానరోత్తమా, నా వనిత సొమ్ము నా వనిత సొమ్ము సుమ్మి వానరోత్తమా, నా వనిత సొమ్ము ఏనాటికి నూతును నా ప్రాణ సఖియకు సీతను, 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 మానసమున దుఃఖము మరి మరి జయించుచుండే వానరోత్తమా, నా వనిత సొమ్ముని వేసుమి వానరోత్తమా, నా వనిత సొమ్ముని వేసుమి వానరోత్తమా, నా వనిత సొమ్ముని వేసుమి వానరోత్తమా. సుగ్రీవా, ఈ సొమ్ములు మా మామయ్యకు జనక మహారాజు మా సీతాదేవికి పెట్టిన నగలే. చింత చేయకు హిందూ పోయితివేమో జానకి, నిన్నే మానంటిని ప్రాణనాయకే, హిందూ పోయితివేమో జానకి, నిన్నే మానంటిని ప్రాణనాయకి, హిందూ పోయితివేమో జానకి, నిన్నే మానంటిని ప్రాణనాయకే, ఓ జానకి
శ్రీరామ